అని వాళ్ళు చూసుకుంటే పూరి జగన్నాథ్ దాదాపు 10 ఏళ్ళకెళ్ళి కూడా ఇంతమంది కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ తీసినప్పుడు కూడా ఇట్లనే చేసిండు దాంట్లో. మళ్ళీ ఇప్పుడు కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందో దాన్ని అడ్డు పెట్టుకొని ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారి యొక్క డైలాగ్ని ఒక ఐటమ్ సాంగ్లో వాడుకున్నాడు ఇవాళ డబల్ స్మార్ట్ శంకర్ మూవీలో. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కొట్లాడి తెచ్చి ఇవాళ తెలంగాణని దేశంలోనే నెంబర్ 1 మోడల్గా తీర్చిదిద్దిన ఇవాళ కేసీఆర్ గారిని, మా తెలంగాణ జాతిపితని, మా పార్టీ ప్రెసిడెంట్ని పట్టుకొని ఇవాళ నువ్వు ఐటమ్ సాంగ్లో పెట్టుకుంటావు. పూరి జగన్నాథ్, నీకు ఎంత దమ్మున్నది, నీ గుండెలలో ఎంత దమ్మున్నది, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? తెలంగాణ నువ్వు ఆంధ్ర డైరెక్టర్ కావచ్చు, నీకు ఆంధ్ర ప్రజల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ తెలంగాణ నువ్వు నాయకుని ఎట్లా కించవరుస్తావు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఎట్లా కించవరుస్తావు? మమ్మల్ని, మా ఆత్మగౌరవాన్ని, మా నాయకుని ఆత్మగౌరవాన్ని కించవరిస్తే నీ సినిమా రన్ చేయము, నీ ఇంటిని ముట్టడిస్తాము, నేను ఎక్కడ కూడా తిరగనీయకుండా కూడా మేము అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. రైట్. మొత్తానికంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇది అదొక ఐటమ్ సాంగ్ సంబంధించిన దాంట్లో అంటే ఆ డైలాగ్ అనేది చాలా ఫేమస్ తెలంగాణలో. ఇప్పుడు ఏం చేద్దామంటే కరోనా టైంలో ఆయన మాట్లాడినటువంటి మాటను తీసుకొచ్చి ఈరోజు అక్కడ పెట్టడం అనేది అంటే ఇది కావాలని చెప్తున్నారా లేకపోతే గవర్నమెంట్ కావాలని చేపిస్తుంది అనుకోవచ్చు అని? ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా సెన్సార్ బోర్డ్ అనేది పర్మిషన్ ఇవాళ ఈ సాంగ్ విన్న తర్వాత కూడా పర్మిషన్ ఎట్లా ఇచ్చింది అంటే కంపల్సరీ గవర్నమెంట్ కూడా హస్తం కూడా ఉన్నది ఇందులో. కేసీఆర్ గారి ఆత్మగౌరవము భారతదేశంలో ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కించవర్చాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర, పూరి జగన్నాథ్ చేసిన కుట్ర ఇది. ఈ ఆంధ్ర డైరెక్టర్లు అందరూ కలిసి కూడా తెలంగాణ బాపు కేసీఆర్ గారిని కించవర్చి ఇవాళ కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలలో ఒక కమిడియన్ లాగా తీర్చిదిద్దాలని ఇదంతా కుట్ర జరుగుతుందని కూడా మేము భావిస్తాం. ఇట్లాంటివి జరిగితే ఒక తెలంగాణ పౌరునిగా, టీఆర్ఎస్ పార్టీ బిడ్డగా, కేసీఆర్ గారి అభిమానిగా ఇట్లాంటివి జరిగితే పూరి జగన్నాథ్ వదలము, నీ డైరెక్టర్లను కూడా వదలము. ఇట్లాంటి సినిమా రన్ చేసినందుకు సెన్సార్ బోర్డు కూడా ఇది ఇమీడియట్గా దాని పైన యాక్షన్ తీసుకోవాలా. ముందు డిలీట్ చేయడం కాదు, యాక్షన్ తీసుకొని డిలీట్ చేయాలా. లేని పక్షాన సెన్సార్ బోర్డు కూడా ముట్టడిస్తాం మేము. రైట్. ఇప్పుడు ఇదే వచ్చింది గత 10 ఏళ్ల పాటు ఆత్మగౌరవం అస్తిత్వంతో ఉన్నటువంటి తెలంగాణ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడుకు స్వాగత తోరణాలు కనిపిస్తూ ఉన్నాయి, లేకపోతే బాబుకు సంబంధించినటువంటి టీడీపీ జెండాలు ఎగురుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? అదే చెప్తున్నాం కదా, నా కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని ఎంతోమంది అమరవీరులు అయ్యి తెలంగాణ అంటే ఒక త్యాగాల పురిటిగడ్డ అని పేరు పెట్టుకుంటే ఇవాళ తిరిగి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఒక చీఫ్ మినిస్టర్ కాదన్న చీఫ్ మినిస్టర్ ఈయన నాయకత్వంలో మళ్ళీ చంద్రబాబు గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ టీడీపీ అనే ఒక మళ్ళీ పార్టీని పూర్వ వైభవం తీసుకొని వచ్చి వాళ్ళకి మళ్ళీ ఒక ఆంధ్ర నాయకులను ఇక్కడ తీసుకురావాలని ఒక స్కెచ్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్షన్ నడుస్తుంది. దీన్ని కంపల్సరీ తెలంగాణ సమాజం అందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని గమనిస్తున్నారు. కాబట్టి ఎన్ని రోజులు కూడా రేవంత్ రెడ్డి నీ ఆట జరగదు. మీరు చంద్రబాబు నువ్వు ఎన్ని కుంభాకులు వేసుకుని ఎన్ని ప్లాన్లు వేసుకున్నా కూడా తెలంగాణలో ఏం చేయాలన్నా కూడా మేమైతే జరగనియ్యము.